హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 సెకండ్ డే ఆఫ్ ఓటింగ్ అనేది చాలా రసవత్తరంగా మారుతుంది. అండ్ బాటంలో ఉన్న వాళ్ళు బాటంలో ఉంటున్నారు, టాప్లో ఉన్న వాళ్ళు టాప్లో ఉన్నారు, అండ్ మధ్యలో ఉన్న వాళ్ళే అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. మామూలుగా లేరనమాట, ఒక రేంజ్లో ఉంది. డే 2 ఓటింగ్ అనేది చాలా అంటే చాలా క్లారిటీ కోసం అనేది లేట్గా వీడియో చేస్తున్నాను. అండ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ హైప్ అనే బటన్ ఉందిగా, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయను. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఈసారి టాప్లో ఎవరు ఉన్నారు అని అంటే రసవత్తరంగా మారింది అనమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టాప్ పొజిషన్. ఆ టాప్ పొజిషన్లో ఎవరున్నారు ఏంటి అని అంటే ఇద్దరు ఇద్దరు ఈక్వల్గానే ఆల్మోస్ట్ అటు ఇటుగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది అనమాట. అది పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ కాదు. సో నిన్న చూసుకుంటే కంప్లీట్గా రోహిత్ అనేది క్లియర్ కట్గా టాప్ పొజిషన్లో ఉండే. సెకండ్ డే వచ్చేసరికి ఈ రోజు ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఇద్దరు బాగా ఆడారు, ఇద్దరికి వర్కౌట్ అయింది. చాలా మంది ఈ విషయాన్ని ఏంటి అని అంటే మన కళ్యాణ్ పడాలా అండ్ అమన్ అమన్ మసూద్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, అందుకనే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది అమన్కి పడుతుంది అని చెప్పేసి చాలా మంది కాంట్రవర్సీస్ అయితే చేస్తున్నారు. బట్ బిగ్ బాస్ చూశాక వాళ్ళకి నచ్చాక మళ్ళీ ఆ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ వేరే వాళ్ళు నచ్చారు అని చెప్పేసి ఆయన ఏదో కళ్యాణ్ పడాలకి ఫ్రెండ్ అని చెప్పేసి, లేదంటే వేరే మంచి కంటెస్టెంట్ ఇప్పుడు అభిజితే ఉన్నాడు, అభిజిత్కి ఉన్న ఓట్ బ్యాంక్ అనేది వేరే వాళ్ళకి షిఫ్ట్ అవ్వడం అనేది జరగదు. ఎందుకంటే అది ఓన్లీ అభిజిత్ కోసమే, ఓన్లీ కళ్యాణ్ పడాల కోసమే, ఓన్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఆ సీజన్ వరకు అప్పటి వరకే ఉంటుంది అన్నమాట. సో అది వదిలేసి చాలా మంది దాన్ని అటు ఇటుగా గజిబిజిగా కన్ఫ్యూజన్, ఆడియన్స్ ని రచ్చలేపడానికి కన్ఫ్యూజన్ లో అయితే ముంచెత్తుతున్నారు. సో అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో కొంచెం కాదు, చాలా ఆలోచించాలి. సో టాప్ పొజిషన్లో అయితే ఇప్పటికీ ఇద్దరు తగ్గఫారుగా కొట్టుకుంటున్నారు. ఒకటి రోహిత్, అమన్, వీళ్ళిద్దరి మధ్యనే పోటీ అనేది ఖచ్చితంగా జరిగింది. ఈ రోజు టాస్క్లో ఏదైతే జరిగిందో అదే ఓటింగ్ లో కూడా జరిగింది అనమాట. డే 2లో ఓటింగ్ లో కూడా అదే జరుగుతుంది. రోహిత్ ఇప్పటి వరకు అయితే టాప్ పొజిషన్ లోనే ఉన్నాడు. అండ్ రోహిత్ టాప్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్ కూడా అంతే ఈక్వల్ ఓట్ బ్యాంక్ అనేది పడుతూ ఉంది అనమాట. సో సెకండ్ పొజిషన్ లో అమన్ ఉన్నాడు. సో అమన్ బీభత్సంగా హైప్ క్రియేట్ చేస్తున్నారు, బీభత్సంగా లేపుతున్నారు. జడ్జెస్ కానీ హోస్ట్ కానీ గట్టిగా లేపుతున్నా కూడా సో రోహిత్ అతని కంటే ముందడుగులో ఉన్నాడు. ఒక చిన్న స్టెప్ తోటి అయితే ముందైతే ఖచ్చితంగా ఉన్నాడు అని చెప్పేయచ్చు. సో టాప్ పొజిషన్ లో రోహిత్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి అమన్ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ పెద్దగా ఏం లేదు, 1-2%. మార్నింగ్ నిన్న చూసుకుంటే, మార్నింగ్ కాదు నిన్న ఏదైతే డే 1 ఓటింగ్ క్లోజింగ్ ఓటింగ్ అనేది చూసామో అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే. ఇప్పుడు వచ్చేసరికి ఆ ఓట్ బ్యాంక్ అనేది తగ్గుతూ వచ్చింది అనమాట. సో ఇద్దరి మధ్య డిఫరెన్స్ అనేది చాలా తక్కువ వచ్చింది. అండ్ తర్వాత పొజిషన్ టాప్ 3 పొజిషన్ లో ఎవరున్నారు అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉన్న పర్సన్ ఎవరు అని అంటే చరణ్. సో చరణ్ కూడా మంచి ఓట్ బ్యాంక్ అనేది గ్రాఫ్ చేయగలుగుతున్నాడు. అలాగని చెప్పేసి ఫస్ట్కి వెళ్ళేంత ఓటింగ్ అయితే పడతలేదు చరణ్కి. నిజంగానే ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఎక్కడ 1000 ఫాలోవర్స్ కూడా లేరు ఇన్స్టాగ్రామ్ లో, ఏకంగా 1,00,000 ఫాలోవర్స్ వచ్చారు ఈ అగ్ని పరీక్ష సెలెక్ట్ అయిన దగ్గరలోనే. ఇంత షార్ట్ టైంలోనే ఇంత వచ్చిందంటే ఓట్ బ్యాంక్ ఏ రేంజ్ లో ఉంటుందో అనుకున్నాను. బట్ తీరా చూస్తే ఆ ఓట్ బ్యాంక్ అనేది అంత రేంజ్ లో ఏం పడట్లేదు. అందులో 3 గ్రీన్స్ వచ్చిన పర్సన్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా జనాలకి నచ్చేస్తాడేమో అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ అది అయితే జరగలేదు. సో అది అయితే క్లియర్గా అర్థం అవుతుంది మరి ఏంటనేది. చరణ్కి అయితే ఖచ్చితంగా థర్డ్ పొజిషన్లో ఉన్నాడు 3 పొజిషన్లో. అండ్ ఫస్ట్ సెకండ్ పొజిషన్కి ఈయనకి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంది. ఫస్ట్ సెకండ్ మధ్యలోనే బీభత్సమైన హోర్ ఉంది అంటే థర్డ్ పొజిషన్కి పెద్ద డిఫరెన్సెస్ అయితే బాగానే ఉంది. ఒక 4-5% కాదు, అంతకు మించి అంతకంటే ఎక్కువగానే ఇద్దరి మధ్యలో ముగ్గురికి అంటే సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్కి డిఫరెన్స్ ఉంది. సో చాలా ఇంట్రెస్టింగ్ కదా. సో ఎక్కడైతే చరణ్కి వస్తుంది అనుకున్నాము, 3 గ్రీన్స్ వచ్చిన చరణ్కే టాప్లో ఉంటాడు, ఎందుకంటే అంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే నేను అనుకున్న దానికంటే అంతగా అయితే ఏం కనిపించలేదు. సో తర్వాత పొజిషన్ చాలా ఇంట్రెస్టింగ్ పొజిషన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే శాలిని ఉంది. అసలు సర్ప్రైజింగ్ అనమాట, నేను అస్సలు ఊహించలేదు. శాలిని టాప్ 4th ఉంది. అస్సలు ఏంట్రా ఏం జరుగుతుందిరా బాబు, శాలినికి ఈ రేంజ్ ఓటింగ్ ఎలా పడుతుంది అనే డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఈరోజు టాస్క్ అయితే ఆడలేదు. సో మోస్ట్లీ ఆమెకు రేపు టాస్క్ ఉండబోతుంది అన్నట్టుగానే మనకు తెలిసింది. బట్ ఏంటంటే ఆ స్క్రీన్ స్పేస్ కూడా పెద్దగా లేదు. అయినా కూడా
ఈమెకు ఓట్ బ్యాంక్ అనేది బాగానే ఉంది. చరణ్కి ఈమెకి 2-3% డిఫరెన్సే ఉంది. థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్కి 2-3% డిఫరెన్సెస్ అయితే ఉంది. అండ్ శాలిని చాలా మంది 8th పొజిషన్, 9th పొజిషన్ అని అంటున్నారు. బట్ ఈమె 4th పొజిషన్లోనే ఉంది చాలా క్లియర్గా. సో తర్వాత వచ్చేసరికి ఈ పొజిషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ తర్వాత టాప్ 5 గురించి వెయిట్ చేస్తున్నారు కదా. టాప్ 5లో ఉంది రాజ్ కుమారి గారు. రాజ్ కుమారి, డయానా గారు ఉన్నారు 5th పొజిషన్లో. టాప్ 5లో ఉన్నారు అనమాట. సో టాప్ 5లో అంటే చాలా ఇంట్రెస్టింగ్గానే అనుకోవచ్చు. బట్ ఈమెకు వచ్చిన హైప్, ఈమెను సెలెక్ట్ చేసినప్పుడు వచ్చిన హైప్ సో ఓట్లలో, ఓట్ బ్యాంక్లో అయితే ఖచ్చితంగా కనిపించట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో నేను అనుకున్న దానికంటే మరీ ఎక్కువ ఓటింగ్ పడుతుందని అంటే సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అంత ఓటింగ్ అయితే ఖచ్చితంగా రాజ్ కుమార్ గారికి పడట్లేదు. అండ్ శాలినికి, రాజ్ కుమార్ గారికి కూడా 4-5% డిఫరెన్సెస్ ఉంది. టాప్ 4కి, టాప్ 5కి 4-5% డిఫరెన్సెస్ ఉంది. అంటే అంత రేంజ్లో ఓటింగ్ అనేది తగ్గిపోయింది. బట్ అంత ఇంప్రెస్ అయితే అవ్వలేకపోయింది. ఈరోజు ఆల్రెడీ టాస్క్ జరిగినా కూడా విన్నర్ కూడా అయింది, ఒక పవర్ కార్డు కూడా వచ్చింది. సో అయినా కూడా రివర్స్ డెసిషన్ అయిన ఒక పవర్ కార్డు కూడా వచ్చింది. అయినా కూడా నో యూజ్ అనమాట, పెద్దగా యూజ్ లేకుండా పోయింది అన్నట్టుగానే అనిపించింది. అండ్ టాప్ 5 పొజిషన్, అండ్ ఇంకా టాప్ 5 పొజిషన్ వరకు వెళ్ళినాం కదా. సో బాటంలోకి వెళ్దామా, ఒకసారి బాటం నుంచి చెప్దాం. గాయత్రి గారికి ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళకి, ఆమెకైతే ఓట్లు వేయకండి. మీరు అనవసరంగా ఆమె ఓట్లు వేసి అనవసరంగా వేస్ట్ చేయకండి. వేరే వాళ్ళకి ఎవరికన్నా వేస్తే యూజ్ అవ్వచ్చు. ఎందుకనంటే గాయత్రి గారు ఎలిమినేట్ అయ్యారు. రెడ్ కార్డ్ ఇచ్చారా లేదనంటే డైరెక్ట్గా ఎలిమినేట్ చేశారా అండ్ హౌస్ మేట్స్ అందరితో కలిపి ఎలిమినేట్ చేశారా అని తెలీదు. బట్ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ఓట్లింగ్ అనేది మీరు ఖచ్చితంగా గాయత్రి గారికి వేసినా నో యూజ్ అనమాట. అందుకోసమనే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు టాప్ 15లో ఉన్నది మాత్రం ఖచ్చితంగా గాయత్రి గారే ఉన్నారు. గాయత్రికి ఓట్ వేసి కూడా యూజ్ లేదనడానికి రీజన్ ఏంటంటే ఎలిమినేట్ అయింది. సో టాప్ 14 మాత్రమే ఉన్నారు. వాళ్ళకు ఓట్లు వేసుకుంటే బెస్ట్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. మీరు మీ ఇష్టం అది. బట్ టాప్ బాటంలో ఉంది, 15 పొజిషన్లో ఉంది మాత్రం గాయత్రి గారు. అండ్ 14th పొజిషన్ వచ్చేసరికి ప్రియా. సర్ప్రైజ్లీ ప్రియా నిజంగానే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో బాగా ఎక్కువగా హ్యూజ్గా కంటెంట్ పెడుతుంది. అండ్ జనాలతో ఎక్కువగా కమ్యూనికేట్ చేసేలాగా పోస్టులు పెట్టినా ఏది చేసినా కానీ ఈమెకు ఓట్ బ్యాంక్ అనేది అస్సలు పడట్లే. మరి అంత స్క్రీన్ స్పేస్ లేదు, అలాంటప్పుడు ఎలా పడుతుంది? సో అది కూడా ఆలోచించాల్సిన విషయమే కాబట్టి కొంచెం. సో ప్రియా 14th పొజిషన్లో ఉంది, అంటే బాటమ్ పొజిషన్లో, ఎగ్జిట్ డోర్కి అతి దగ్గరగా ఉంది అనమాట. సో ఇది నమ్మినా నమ్మకపోయినా ఇదే జరగబోతుంది అని అంటే, సో ఓటింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వకండి. ప్రియా ఫ్యాన్స్ ఎవరున్నా, ప్రియా ఫాలోవర్స్ ఎవరున్నా ఉంటే, ఆమె కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి. 13th పొజిషన్ వచ్చేసరికి మాత్రం అపూర్వ గారు ఉన్నారు. సో అపూర్వ గారికి పాపం ఈరోజు పెద్ద డ్రాబ్యాక్, సంచాలకుగా పెట్టారు, సంచాలకుగా పెట్టి ఫెయిల్యూర్ అయిపోయారు. సో వాళ్ళ డెసిషన్ కోసం ఈమెను అనవసరంగా బలి చేసినట్టుగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈమె టాస్క్ ఆడినా కూడా అంత ఇంప్రెసివ్గా అయితే పెద్దగా ఏం ఆడలేదు, టాస్క్లో ఓడిపోయింది. అండ్ పెద్దగా స్క్రీన్ స్పేస్ అనేది కూడా పెద్దగా కనిపించకపోయినా, టాస్క్లు ఆడిన వాళ్ళకి కొంచెం ఎంతో కొంత స్క్రీన్ స్పేస్ అనేది కనిపిస్తుంది. ఈమె చాలా షార్ట్ టైంలోనే బయటకు వచ్చిందా ఆ టాస్క్లో నుంచి అనిపించే ఫీలింగ్ ఉంటుంది. బట్ అంత ఇంప్రెసివ్గా కూడా ఏం అజ్జేయట్లేదు అనేది తెలుస్తుంది. సో 13th పొజిషన్లో అపూర్వ గారు ఉన్నారు. అండ్ 12th పొజిషన్ వచ్చేసరికి మాత్రం హేమంత్ ఉన్నాడు. హేమంత్ ఓటింగ్ కూడా అస్సలు ఈరోజు టాస్క్ ఆడాడు, ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎంతో కొంత ఇంప్రెస్ అవుతారు అని చెప్పేసి అని అనుకున్నాము. అండ్ అనుకున్న దానికంటే చాలా దారుణంగా మనోడు ఓట్ బ్యాంక్ అనేది పడిపోతుంది. అండ్ 12th పొజిషన్లో హేమంత్ ఉండడం అనేది చాలా, అంటే అంత టాస్క్ ఆడినా కూడా అన్ఫేర్గా ఆడాడు అనే దాని మీద ఇంకా కొంచెం ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ అయింది పాపం అనవసరంగా. సో మనోడిది అయితే వర్కౌట్ అవ్వలేదు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ 11th పొజిషన్ వచ్చేసరికి మాత్రం రామకృష్ణ ఉన్నాడు. సో రామకృష్ణ కూడా పాపం 0 ఇంప్రూవ్మెంట్. నిన్నటికి ఈ రోజుకి కొంచెం బెటర్మెంట్గా ఉంది. నిన్న బాటమ్ 2లో ఉండే, సో ఇప్పుడు అంతో ఇంతో 11th పొజిషన్ వరకు వచ్చాడు. బట్ ఏంటంటే వేరే వాళ్ళకి వేయలేకేస్తున్నారా, బట్ ఈయనకు సపోర్ట్ చేసే వాళ్ళు వేస్తున్నారా తెలియట్లేదు. బట్ ఎందుకనంటే టాస్క్ ఆడలేదు, ఎక్కడ కనిపించలేదు కాబట్టి కొంచెం ఓటింగ్ అనేది అటు ఇటుగా ఉంటుంది. జనాలు కామన్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, వాళ్ళు స్క్రీన్ మీద చూస్తేనే కనెక్ట్ అవుతారు. సో రామకృష్ణ 11th పొజిషన్లో ఉంటే, సో 10th పొజిషన్ వచ్చేసరికి దీపక్ ఉన్నాడు. సర్ప్రైజ్లీ దీపక్ నిజంగానే చాలా బాగా టాస్క్లు ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ ఈరోజు టాస్క్లో చాలా నిజాయితీగా ఉన్నాడు, గెలిచాడు, ఒక పవర్ అస్త్రా తీసుకున్నాడు, ఒక రౌండ్ స్కిప్ చేసే పవర్ కార్డు తీసుకున్నాడు. అయినా కూడా ఓట్ బ్యాంక్ అనేది బెటర్మెంట్ అయిందని అంటే నిజంగానే బెటర్మెంట్ ఏమీ లేదు.
సో మనోడు కూడా చాలా తక్కువ ఓట్ బ్యాంక్ అనేది పడుతుంది, అండ్ హైప్ క్రియేట్ చేసేంత ఏమీ లేదు. బట్ 10th పొజిషన్లో ఉన్నాడు. బట్ వెరీ రిస్కీ జోన్ అనమాట, రిస్కీ ప్యాటర్న్ లాగా రిస్కీ జోన్లో అయితే ఖచ్చితంగానే అనుకోవచ్చు. ఎందుకంటే 10th పొజిషన్ కూడా రిస్కీ జోనే, మీరు అనుకున్నంత సేఫ్ జోన్ అయితే కాదు అనేది నాకు పర్సనల్గా చెప్పేది అనమాట. సో 9th పొజిషన్ వచ్చేసరికి బాగి తుల్లూరి. సో ఈమె ఎక్కడో అక్కడ అంటే సోషల్ మీడియాలో కొంచెం ఆమె స్లాంగ్ తోటి ఆమె యాటిట్యూడ్ తోటి తొందరగా కనెక్ట్ అయిపోతుంది. జనాలు కూడా కొంచెం తొందరగానే రివీల్ అయిపోతున్నారు, తొందరగా అట్రాక్ట్ అయిపోతున్నారు అని అంటే. బట్ పర్సంటేజ్ ఓటింగ్ అనేది పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేదు. అండ్ 10th పొజిషన్కి 11th పొజిషన్ 9th పొజిషన్కి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. 1-2% కంటే 1% అటు ఇటుగా ఉంది అనమాట. సో 9th పొజిషన్ వచ్చేసరికి బాగి తుల్లిరి గారు ఉన్నారు. అండ్ 8th పొజిషన్ వచ్చేసరికి సృష్టి. సో సృష్టికి ఓటింగ్ అనేది పడట్లేదు అనుకుంటున్నారు, కానీ ఓటింగ్ బాగానే పడుతుంది. ఎందుకంటే ఆమె కొంచెం ఎందుకో ఎక్కడో ఏదో పిఆర్ వర్కౌట్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే కొంత బెటర్మెంట్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది ఆమెకి. సో ఊహించిన దానికంటే కొంచెం అటు ఇటుగా పడుతున్నట్టుగానే అనుకోవచ్చు. సృష్టి 8th పొజిషన్లో ఉంది. అండ్ 7th పొజిషన్ వచ్చేసరికి సర్ప్రైజ్లీ ఝాన్సీ గారు ఉన్నారు. ఝాన్సీ రైతు బిడ్డ ఝాన్సీ ఉన్నారు కదా. సో ఈమెకు నేను అనుకున్నా, ఈమెకున్న ఫాలోవర్స్ కానీ ఈమెకున్న కంటెంట్ కానీ ఈమెకు జనాలు సపోర్ట్ విలేజ్ సైడ్ నుంచి సపోర్ట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అని అనుకొని ఈమె మోస్ట్లీ టాప్ 5లో ఉంటుంది అని అనుకున్నాను. సర్ప్రైజ్లీ అంత ఓటింగ్ అనేది డబల్ డిజిట్ వచ్చినా కూడా అంత సర్ప్రైజ్లీ ఓటింగ్ అనేది పెద్దగా అనిపించలేదు నాకైతే. ఝాన్సీ 7th పొజిషన్లో ఉంది. అండ్ 6th పొజిషన్ వచ్చేసరికి మిథిలేష్ ఉన్నాడు. సో మిథిలేష్ కూడా 3 గ్రీన్స్ వచ్చాయి, బాగా ఫస్ట్ 3 గ్రీన్స్ వచ్చిన పర్సన్ అండ్ బాగా ఇంప్రెస్ చేసిన పర్సన్ అండ్ జనాలకి తొందరగా కనెక్ట్ అయిన పర్సన్ అని చెప్పేసి అనుకున్నాము. బట్ తీరా చూసుకుంటే ఆయన ఓట్ బ్యాంక్ అనేది చాలా డ్రాబ్యాక్ లాగానే అనిపించింది. మోస్ట్లీ ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్లోనే వీళ్ళు కొట్టుకుంటారేమో అనుకున్నాము. తీరా చూస్తే మనోడు టాప్ 5లో కూడా లేడు, టాప్ 6కి వచ్చాడు అనమాట. సో మొత్తానికి ఓవరాల్గా పొజిషన్స్ ఇవి. అండ్ మీరు నచ్చిన కంటెస్టెంట్కి ఖచ్చితంగా ఓట్లు వేసుకుంటూనే ఉండండి. ఓట్లు మాత్రం బిస్కెట్ చేశారనుకోండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ని బిగ్ బాస్ హౌస్కి పంపించకుండా చూసుకోలేరు. సో ఖచ్చితంగా ఓట్లు వేసేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అది ఎవరైనా కానివ్వండి, నేను చెప్పిన వాళ్ళకి ఏమని చెప్పట్లేదు, మీకు నచ్చిన కంటెస్టెంట్ని ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోండి, ఓట్లు వేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్